ఆ వస్తున్నా. రాజ్యం త్వరగా అన్నం పెట్టు, స్టేషన్కి వెళ్ళాలి. అలాగే. ఏంటంత అర్జెంట్ పను? ఇలా వస్తారు అలా వెళ్తారు. ఏమిటా కంగారు? కాస్త రెస్ట్ తీసుకోవచ్చు కదా. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే ఉద్యోగమేనా అది? సరే ఆ టవల్ ఇవ్వు. తిరిగి తిరిగి వచ్చారు, కాస్త స్నానం చేసి రావచ్చుగా. సరే ఆ లుంగి కూడా ఇవ్వు. చిల్లర. ఏంటిది జేబులు ఎత్తుతుంది? ఏమిటే జేబులు ఎత్తుతున్నావు? ఏం లేదు, ఈ రోజు మీరు ఎంత సంపాదించారని. ఏముంది, చిల్లరేగా. మీ అమ్మ నాన్న బాబురావు అని కాదు, సత్యం అని పేరు పెట్టాల్సింది. ఎందుకంటే నిజాయితీగా బతుకుతున్నారుగా. చిచ్చి, చిల్లర సంపాదన, చిల్లర సంపాదన. నిజాయితీ నిజాయితీ నిజాయితీ. పోలీస్ ఉద్యోగం కదా, జీతంతో పాటు ఆమ్యామ్యాలు కూడా బాగా వస్తాయి. జీవితంలో బాగా బతికొచ్చని మిమ్మల్ని చేసుకున్నా, నా కర్మ. మొదలైందా నీ సోదా? అన్నం పెట్టవే, బయటికి వెళ్ళాలి. పెడతాను, ఎందుకు పెట్టను? జీతం డబ్బులతో బతికే ఓ పెద్ద మనిషి ఇప్పటికైనా మారవయ్యా. నీ తోటి ఉద్యోగస్తులు జీతంతో పాటు ఆపేవే సోది, చెప్పు. జీతం డబ్బులతో పాటు గీతం డబ్బులు కూడా సంపాదించుకొని మేడల్లో ఉంటున్నారు. ఆస్తులు సంపాదించుకొని మీరు ఉన్నారు. ఎందుకు? చిచ్చి. అన్నం పెట్టమని అడగడం కాదు, ఆలి మాట కూడా కాస్త వినాలి. చూడు రాజ్యం, రోజు నా జేబులు చెక్ చేస్తావు ఎందుకు? చూడు రాజ్యం, నేను డ్యూటీ చేస్తున్నందుకు గవర్నమెంట్ జీతం ఇస్తుంది. ఆహా, నిజాయితీగా పనిచేయడంలో ఉన్న తృప్తి నీతి తప్పితే ఉండదే. అబ్బో, ప్రతిరోజు ఎంత సంపాదిస్తున్నావు, టీఏడిఏలు వస్తున్నాయా లేదా, మేడలు కట్టాలి, ఆస్తులు కూడబెట్టాలి అనే పిచ్చి ఆలోచన కట్టిపెట్టి నిజాయితీగా బ్రతకడంలో ఉన్న ఆనందాన్ని నేను అనుభవిస్తున్నాను. నువ్వు అనుభవించు. సరే సరే, రోజు ఉన్న సోదే కదా, అన్నం పెట్టు. ఏంటే మన పుత్రరత్నం కనబడటం లేదు? బలాదూరికి వెళ్ళాడా? 10th క్లాస్ 3 సార్లు తప్పాడు. ఎప్పుడు పాస్ అవుతాడే? నీ గారాబంతో వాడు చెడిపోతున్నాడు. వాడి విషయంలో అంత ప్రేమ మంచిది కాదే. ఇప్పుడేమైంది వాడికి? బాగానే ఉన్నాడుగా. బాగుంటాడే, ఎందుకు బాగుండడు? ముమ్మూర్తుల తల్లిపోలిక కదా. తల్లిపోలికతో పుడితే కొడుకు అదృష్ట జాతకుడు అంటారు. వాడికి అదృష్టం లేదు. నష్టజాతకుడు ఏం కాదు, నసపెట్టక తినండి. మీరు దొంగదారిని సంపాదిస్తే వాడికి ఏ లోటు ఉండదు. తప్పు మీ దగ్గర పెట్టుకొని వాడినంటారేంటి? 17 సంవత్సరాలు వచ్చాయి. మనం చెప్పింది వింటే వాడి భవిష్యత్తు బాగుంటుంది. ఇంత వయసు వచ్చింది, చెప్పిన మాట మీరు వింటున్నారా? పై సంపాదనేది? చిచి, చెబితే అర్థం కాదు. మజ్జిగ పోయి. పండిత పుత్ర పరమ సొంట అంటున్నారే తెలిసిన వాళ్ళందరూ. వాడిని ఒక మంచి పోలీస్ ఆఫీసర్ చేయాలనుకుంటున్నానే. నీ గారాభం వల్ల, వాడి బద్ధకం వల్ల వాడు భవిష్యత్తు కోల్పోతాడు అని భయంగా ఉంది. ఏమిటి, పోలీస్ ఆఫీసర్ని చేస్తారా? వద్దు బాబు, వద్దు. మీ నిజాయితీతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడ వేసినట్టే ఉంది నా బ్రతుకు. వారి జీవితాన్ని ఎందుకు పాడు చేస్తారు? నా కర్మ. సార్ నమస్తే. నమస్తే. ఓకే సార్, జాగ్రత్త తీసుకెళ్తాం సార్. ఓ అలాగే అలాగే. ఏంటి సార్, 10ంటికా? అలాగే. ఓకే సార్, ఓకే సార్, ఓకే ఓకే సార్, ఉంటాను సార్. నమస్తే. అనంతో సార్, ఓసారి రావయ్యా. అలాగే సార్. సార్, మరి మన ఎస్ఐ బాబురాని ఒకసారి రమ్మని చెప్పు. అలాగే సార్. సార్, చూడు బాబురావు, కస్టడీలో ఉన్న ఖైదీ గంగారాంని
కోర్టులో జాగ్రత్తగా హాజరుపరచాలి. ఈ ఫైల్ తీసుకో, జాగ్రత్తగా డీల్ చేయి. ఓకే? ఓకే సార్. ఆగండి. చెప్పండి సార్. మీతో పాటు కానిస్టేబుల్ అనంతకృష్ణని, రాజును కూడా తీసుకెళ్ళండి. ఓకే? ఓకే సార్. ఇప్పుడు మీరు కోర్టులో హాజరుపరచబోయే వ్యక్తి ఒక ఎమ్మెల్యేని చంపబోయిన వ్యక్తి. ఆ? హోమ్ మినిస్టర్ కేసు విషయమై జాగ్రత్తగా డీల్ చేయమని మన పై ఆఫీసర్లకు చెప్పాడు. జాగ్రత్త. అలాగే సార్. కేసు మన స్టేషన్ పరిధిలో జరిగింది కాబట్టి మనకు ఒక ఛాలెంజ్. అందుకే ఈ కేసు మీకు అప్పచెప్తున్నాను. అర్థమైందా? జాగ్రత్తగా డీల్ చేయండి. ఓకే సార్. రాజు సార్ మన కారు తీవయ్యా. సార్ మన జీబులు వెళ్దాం సార్. వద్దొద్దు, మనం ఫ్రెండ్లీ పోలీస్. కారు తీ. సార్ ఫ్రెండ్లీ పోలీస్ ఏంటి సార్? తెలీదు, నీకు తెలీదులే, తర్వాత చూతా. సార్ అనంతు, సార్ వాడిని కారులో కూర్చోబెట్టి ఇటు రావయ్యా. అలాగే సార్. పదరా లోపల కూర్చో. రాజు వీడిని జాగ్రత్త చూస్తుండు. సార్ చూడనంతు, నీతో మాట్లాడాలి. సార్ నాకు డౌట్, బేడీలు వేస్తంటే వద్దంటారేంటి సార్? చూడనంత్, దోషి అని నిర్ధారించిన తర్వాతే నేను బేడీలు వేయాలనుకుంటున్నానయ్యా. అదేంటి సార్? దీన్నే ఫ్రెండ్లీ పోలీస్ అంటారయ్యా. ఆ? మొన్నటికి మొన్న ఐఎస్ఆ కేసులో సత్యంబాబు అనవసరంగా అరెస్ట్ అయ్యాడు కదా. అవును సార్, ఎందుకు అలా అడిగారు? 8 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించిన తర్వాత సత్యంబాబు బయటకు వచ్చాడు. దీనిపైన అభిప్రాయం ఆ? అంటే ఒక నిర్దోషి అనవసరంగా అన్యాయంగా జైలు జీవితం అనుభవించాడంటే, అసలు నేరస్తుని పట్టుకోలేకపోయామంటే న్యాయ వ్యవస్థ ఏమైంది? అందుకని చూడనంతు, ఈ ఖైదీ ఎందుకో నాకు మంచోళ్ళు అనిపిస్తున్నాడయ్యా. మరి నీకో? చెప్పలేను సార్, కానీ నాకు డౌటే. వీడిని చూస్తే బాగా డౌట్గా ఉంది సార్. అది కాదయ్యా, చేయని నేరం నెత్తి మీద వేసుకున్నాడేమో అని నా అనుమానం. సార్ మీకు పెద్దోళ్ళు మంచోళ్ళ కనిపిస్తారు సార్, కానీ వాడిని చూస్తే నాకు ఎందుకో డౌట్గా ఉంది సార్. చూడు, ప్రతి ఖైదీని మన పోలీసులు ఫ్రెండ్లీగా చూస్తే వాళ్ళలో మార్పు వచ్చి మంచివాడవుతాడు. ఇది నా అభిప్రాయం. కాదంటావా? మీ అభిప్రాయం కరెక్టే సార్, కానీ ఈ ఖైదీ విషయంలో నాకెందుకో డౌట్గా ఉంది సార్. నీకెప్పుడు డౌటు. నువ్వు వెళ్ళి ఆ రాజును పంపించు. అలాగే సార్. ఈ ఖైదీ ఎందుకో తప్పు చేయలేదనిపిస్తోంది. ఎలా? చేయని నేరానికి ఒక అమాయకుడు బలవుతున్నాడేమో. సార్ చెప్పండి సార్. ఏమీ లేదయ్యా, ఆ ఖైదీ మీద నీ అభిప్రాయం? చెప్పలేను సార్. అందుకే వాడితో ఫ్రెండ్లీగా డీల్ చేసి అసలు నేరస్తుణ్ణి పడతా. అసలు నేరస్తుడు వీడియోనేమో సార్. అసలు నేరస్తులు శిక్షింపబడక అమాయకులు బలవుతున్నారు. నీకు తెలియదా? అది నిజమేననుకోండి, కానీ వీడు మంచివాడులా లేడు సార్. చాలే ఊరుకో, నువ్వు అలాగే అంటున్నావు ఆ అనంతలాగా. కానీ అతను మంచోడే. అది మీ మంచితనం సార్, కానీ వాడు ఇంకా ఆపు. ఫ్రెండ్లీగా వాడితో వ్యవహరించి కోర్టుకెళ్లే లోపు అసలు నేరస్తుణ్ణి వాడి నోటితోనే చెప్పిస్తా, వాడికి విముక్తి కలిగిస్తా. ఖైదీతో ఫ్రెండ్షిప్ ఏంటి సార్? నాకు అర్థం కావట్లేదు. అర్థమవుతుంది పదా, నేనన్నదే నిజమవుతుంది. ఒకసారి ఆలోచించండి సార్. కారు దగ్గర పదవయ్యా. కేసు ఎలా డీల్ చేస్తానో, ఎంత ఫ్రెండ్షిప్తో వ్యవహరిస్తానో నీకో లెసన్ అవుతుంది. అలాగే సార్.
సార్ సార్ ఏంటయ్యా వీడు పాస్కి వెళ్తాట సార్. కారాపోయా సార్ తప్పించుకుంటాడా సార్? పర్వాలేదులే. సార్ వదలండి సార్. సార్ ఎస్ఐ గారు ఫ్రెండ్లీగా ఉండమన్నారు కదా. రాజు నువ్వు అక్కడ ఉండు, నేను ఇక్కడ ఉంటా. రై పోయిరా, పోయి పోయి. సార్ సార్ చెప్పు సార్. పట్టుకోండి పట్టుకోండి, నా ఉద్యోగం పోతుంది. ఏంటి సార్ పట్టుకుండేది? మీరేం ఫ్రెండ్లీ పోలీస్ అన్నాడు, వాడేం జంప్ అయిపోతున్నాడు. పట్టుకోండియా పట్టుకోండియా పట్టుకోండియా, ఉద్యోగం పోతుంది. మీరే కదా సార్ ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు, వాడేమో జంప్ అయిపోయాడు. పట్టుకోండియా. అలాగే దూకండి. ఇదేమిటయ్యా అలా పారిపోయాడు? మంచోళ్ళ కనిపించాడుగా, ఫ్రెండ్లీగా ఉందాం అనుకున్నాను. దొంగ పారిపోయాడు. పట్టుకోవయ్యా, నా ఉద్యోగం పోతుంది. ఏడయ్యా కనబట్లేదు. ఇటు పరిగెత్తాడు సార్. పదా. మరి ఇప్పుడు ఎలాగయ్యా? సార్ ఎటు చూసినా కనపడట్లేదు సార్. ఫ్రెండ్లీ పోలీస్ అన్నారు. ఇప్పుడు డిఎస్పీ గారు ఏం చేస్తారో ఏంటో. ఇప్పుడు డిఎస్పీ గారి ముందు తల దించుకోవాల్సి వస్తుంది. ఏంటయ్యా బుద్ధి లేదా? నిజాయితీగా ఉండటం కాదు, సిన్సియర్గా డ్యూటీ చేయాలి. ఏంటి అలా చూస్తున్నావు? రిమైండ్లో ఉన్న ఖైదీని మార్చాలని, ఫ్రెండ్లీగా ఉంటే మారుతారని నీ పిచ్చిదనంతో, తెలివి తక్కువతనంతో వాడు పారిపోవడానికి కారణమయ్యావు. ఫలితం సిపి గారు నిన్ను నీ బృందాన్ని 1 year సస్పెండ్ చేయమన్నారు. చూడు, ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి, అర్థమైందా? ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. లేకపోతే దొంగకి మన బీరువా తాళం చెవులు ఇచ్చినట్లే.